హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ నిజానికి ఫ్రెండ్స్ ఈరోజు కంటే నిన్న ఎపిసోడ్ చాలా బాగుంది అనిపిస్తుంది. అంతా ఈ వారం టాస్క్లు దారుణంగా పెట్టారు. కానీ ఈరోజు మడ్ టాస్క్ ఒకటి మాత్రం బాగా జరిగింది. బాగా అదొకటి మంచి టాస్క్ పెట్టారు. దాని గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు మెయిన్ ముఖ్యంగా వచ్చేసి బ్లూ టీమ్ ఉంది కదా, సంజన గారి టీము 2 టాస్కులు విన్ అవుతారు. ఈరోజు కొద్దిగా రేస్ లేక వస్తారు వాళ్ళు. అలాగే డబ్బులు ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటాడు, చెప్తారు. ఆ తర్వాత వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్స్గా ఒక 2 కంటెస్టెంట్లు బయటికి వెళ్ళిపోతారు. అంటే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ నుంచి, కంటెండర్ టాస్క్ నుంచి తీసేస్తారనమాట బిగ్ బాస్. అమౌంట్ ఎవరి దగ్గర తక్కువ ఉందో వాళ్ళ పేర్లు కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, మన పాత కంటెస్టెంట్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు అమర్దీప్ మరియు అంబటి అర్జున్ ఈరోజు హౌస్ లేక వస్తారు. వాళ్ళు పోలీస్ గెటప్లో వచ్చి, వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీక్లో దొంగల టాస్క్ జరుగుతుంది కాబట్టి ఆ లేడీ డాన్స్ని పట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ఆఫీసర్స్ లాగా లోపలికి వస్తారు. వాళ్ళు వచ్చి ఏమేం ఎంటర్టైన్మెంట్ చేశారో అది కూడా చూద్దాం. సరే, ఈరోజు అయితే మెయిన్ పాయింట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సరే, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈరోజు స్టార్ట్ అవ్వగానే మూడో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ 3వ టాస్క్లో 5000 బీబీ కాయిన్స్ విన్ అయిన వాళ్ళకి 5000 బీబీ కాయిన్స్ లభిస్తాయని అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. ఇందులో ఏం లేదు, మడ్ టాస్క్ అనమాట ఇది. ఇందులో ఏమవుతుందంటే బ్లూ టీం వాళ్ళకి, ఒక సైడ్ బ్లూ టీం వాళ్ళకి బ్లూ కలర్ ఫ్లాగ్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఎల్లో కలర్ ఉంటాయి. అలాగే ఇంకొక సైడు రెడ్ టీంకి సంబంధించిన రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. అలాగే ఎల్లో ఫ్లాగ్స్ ఉంటాయి. వీటిల్లో ఎల్లో ఫ్లాగ్స్ ఆ చివర ఈ చివర బ్లూ ఫ్లాగ్స్, ఇటు చివర రెడ్ ఫ్లాగ్స్ పెట్టేసి 2 బుట్టలు పెడతారు. ఆ బుట్టల్లో వేయాలన్నమాట ఈ ఫ్లాగ్స్. వీళ్ళు ఏం లేదు, నలుగురికి రోప్ కట్టి ఉంటారు. వీళ్ళు అంటే ఇద్దరు చొప్పున 2 కంటెస్టెంట్లు వెళ్తారు. బ్లూ టీం నుంచి 2, రెడ్ టీం నుంచి 2 ఆ మడ్డులోకి వెళ్ళి వాళ్ళ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, ఆ వైపు వెళ్ళి ఆ ఫ్లాగ్స్ ఆ బుట్టలో వేయాలి. ఎవరి కలర్ ఫ్లాగ్ వాళ్ళు వేస్తే 1 పాయింట్. అదే ఎల్లో కలర్ ఫ్లాగ్లు, అవి 2, 3 ఉంటాయి ఎల్లో కలర్ ఫ్లాగ్స్. ఆ ఎల్లో కలర్ ఫ్లాగ్లు వేస్తే 5 పాయింట్లు వస్తాయి అనమాట. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్ అని చెప్తారు. కానీ ఈ టాస్క్లో మాత్రం బ్లూ టీం మాత్రం విజృంభించింది. ఈ టీంలో యాక్చువల్గా నిఖిల్, వీళ్ళ టీంలో, బ్లూ టీంలో, సంజన గారి టీంలో గౌరవ్, తర్వాత నిఖిల్, తర్వాత వచ్చేసి డిమాను మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారు. అటుపక్క వచ్చేసి ఇమ్మాన్యుయల్, ఆ తర్వాత వచ్చేసి మన కళ్యాణ్ ఉంటాడు. ఈ ఫిజికల్గా పరంగా అయితే సంజన వాళ్ళ టీమే బాగా బలంగా ఉంటుంది. అయితే బ్లూ టీం నుంచి వచ్చేసి మన డిమాన్ పవన్, ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ వస్తారు. అటుపక్క నుంచి ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వస్తారు అనమాట. కానీ ఈ టాస్క్ మాత్రం బ్లూ టీం అల్లాడిచ్చింది నిజంగా, లిటరల్గా మామూలుగా కాలేదు బ్లూ టీము. అసలు వాళ్ళను ఒక్క ఇంచు కూడా పక్కకు పోనివ్వకుండా మొత్తం బ్లూ కలర్ వైపే వచ్చేసి బ్లూ ఫ్లాగ్లన్నీ అందులో పెట్టేసి, ఎల్లో ఫ్లాగ్లన్నీ పెట్టేసి, మొత్తానికి ఏకపక్షంగా అసలు ఒక్క ఫ్లాగ్ కూడా, రెడ్ కలర్ వాళ్ళకి ఒక్క ఫ్లాగ్ కూడా అటువైపు వెళ్లకుండా గౌరవ్ అయితే ఇంకా పడుకుని పోతాడు అనమాట బూడిదలో. అసలు గౌరవేడి అని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉంటారు, ఆయేషా వీళ్ళందరూ. అంత ఇదిగా గౌరవ్ మాత్రం టాస్క్లో మామూలుగా ఆడట్లేదు. గౌరవే కాదు, డిమాండ్ కూడా మనం చూసాము. డిమాండ్ కూడా ఫిజికల్ టాస్క్లు అంటే రచ్చరంబలా చేస్తాడు అనమాట. ఈరోజు అయితే సంజన గారి సైలెన్సర్ అనే టీము ఉంది కదా,
అది ఫస్ట్ విక్టరీ కొడతారు అనమాట. అయితే ప్రైజ్ మనీ కూడా 5000 వస్తుంది. బాగా అనిపించింది, బాగా ఆడారు. అంటే ఏకపక్షంగా బాగా ఆడారు. ఇప్పుడు జరిగిన టాస్క్లలో మొత్తం ఈ రోజుతో కలిపి 4 టాస్కులు జరిగాయి. 4 టాస్కుల్లో ఇది మూడో టాస్క్లో ఫస్ట్ టాస్క్ విన్ అవుతారు బ్లూ టీమ్. అంతకుముందు గోలీ సోడా టాస్క్, ఆ తర్వాత నిన్న ఆ చెప్పు అంటిస్తారు కదా, ఆ టాస్క్, ఆ 2 రెడ్ టీం వల్లే గెలుస్తారు. మొత్తానికి బీబీ కాయిన్స్ మాత్రం రెడ్ టీం వాళ్ళ దగ్గరే బాగా ఉంటాయి. ఎందుకంటే సంజన గారి వాళ్ళ ఈ 10,000 కాయిన్స్, ఆ తర్వాత వచ్చేసి మాధురి వాళ్ళ 10,000, ఆ తర్వాత వీళ్ళు టాస్క్లు ఆడి గెలిచినటివి అవి ఒక అమౌంట్ ఉంటాయి. కాబట్టి ఎంత ఆడినా సరే, ఏం చేసినా సరే వాళ్ళ దగ్గర అయితే అమౌంట్ అయితే ఎక్కువ ఉంది. సరే, ఈ రకంగా ఫస్ట్ టాస్క్ అయితే బ్లూ టీమ్ గెలిచిద్ది అనమాట. తర్వాత విన్నింగ్ గేమ్ సెలబ్రేషన్లో భాగంగా బిగ్ బాస్ ఓడిపోయిన గ్యాంగ్ నుంచి విన్ అయిన వాళ్ళు బిగ్ బాస్ అంటే, ఓడిపోయిన వాళ్ళు దానికి బిగ్ బాస్ అన్నప్పుడల్లా కోడి కూత వేసినట్టు వేయాలన్నమాట. దానికి సంబంధించి ఇమానియల్ను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు సంజన అంటే, ఇమానియల్ని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పింది సంజన గారు. ఆ తర్వాత వాళ్ళు బిగ్ బాస్ అంటే మనోడు కోడిలాగా కోయడం, అది ఫన్ లాగా జనరేట్ బాగా అవుద్ది అనమాట. ఆ తర్వాత సంజన వాళ్ళు ఫస్ట్ టైం గెలిచారు కదా టాస్క్, 5,000 అమౌంట్ వస్తే సంజన వచ్చేసి రమ్యకి ఇచ్చిద్ది అనమాట, డబ్బులు దాచిపెట్టని చెప్పేసి. ఆ తర్వాత మార్నింగ్ గబ్బర్ సింగ్ సాంగ్తో మొదలవుతుంది. ఎందుకంటే అంబటి అర్జున్ ఈరోజు వచ్చేసి మన అమర్దీప్ ఇద్దరు హౌస్ లేక వస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ గెటప్లో వస్తున్నారు అనమాట. అందుకు గబ్బర్ సింగ్లో మా బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఆ సాంగ్ ప్లే చేస్తారు అనమాట. ఆ విధంగా గబ్బర్ సింగ్ సాంగ్ వేస్తారు. ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ మన దివ్య దగ్గరికి వచ్చి కెప్టెన్ బెడ్రూమ్లో వాషింగ్ అనేది మన దివ్యకు తనుజ వాళ్ళకి ఈ వారం వాళ్ళకి ఇస్తారనుకుంటా. దాంట్లో భాగంగా గౌరవ్ దివ్యాన్ని వచ్చి కెప్టెన్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్, అదే టబ్ ఉంటుంది కదా, అది ఫుల్ అయిపోయింది, క్లియర్ చేయమని చెప్తాడు అనమాట. చెప్తే సరే, మామూలుగా బయటవి అయితే అన్నీ బురద ఉన్నాయి కదా, అందుకు చేయలేదు, సరే కెప్టెన్ రూమ్ చేస్తా అని చెప్పి ఆమె చెప్తుంది. అప్పుడే సంజన గారు కెప్టెన్ రూమ్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు లేడీస్. సంజన గారు వచ్చేసి ఆ టబ్బు బయటికి తీసుకొని వచ్చి, ఏంది మీరు క్లీన్ చేయరా అని చెప్పేసి దివ్యాను, ఏంది రోజు క్లీన్ చేయరా మీరు, 3 రోజులకు 4 రోజులకు ఒకసారి క్లీన్ చేసేది అది అని చెప్పేసి ఆమె కేకలేస్తుంది. యాక్చువల్గా సంజన గారి డ్యూటీ కాదు అది ఆల్రెడీ కెప్టెన్ చూశాడు, దివ్యకు చెప్పాడు. కానీ సంజన గారు అక్కడ డస్ట్బిన్ ఫుల్ అయిపోయింది అని చెప్పేసి, మొత్తానికి దివ్య మీద కొద్దిగా కోపం ఉంది, వీళ్ళు మనీ వచ్చేసి దొంగతనం చేశారని చెప్పేసి వాళ్ళని ఏ రకంగా పాయింట్అవుట్ చేద్దామా అన్నట్టుగా ఆమె డస్ట్బిన్ తీసుకొని వచ్చి చూపించి, మీరు వీళ్ళు అసలు పనే చేయట్లేదు అన్నట్టుగా చేస్తుంటుంది. ఏమో మీరు చెప్తే మేము ఎందుకు చేస్తాం, ఎక్కడ ఉన్నది అక్కడ పెట్టండి, మేము చేస్తాము అని చెప్పేసి దివ్య కూడా కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనమాట. సంజన గారు ఆల్రెడీ కోపంలో ఉన్నారు, అందులో వీళ్ళు ఏం చేయటం లేదన్నట్టు ఆమె కూడా కేకలేస్తుంటుంది. అప్పుడు సుమన్ గారు ఈ రెడ్ టీంలోనే కదా ఉండేది. సుమన్ గారు అయితే కెప్టెన్ ఈ వారం మాత్రం సుమన్ గారికి టాస్క్లు అయితే బాగా ఆడాడు, కానీ కెప్టెన్గా మాత్రం 100% ఆయన ఫెయిల్ అయ్యాడు. అసలు కెప్టెన్ అనే దానికి ఆయన ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు అనమాట. నిజంగా మనం చూస్తేనే అర్థమైంది. ఒక పక్క గౌరవ్ ఏమో కెప్టెన్గా బాగానే బిహేవ్ చేస్తున్నాడు, కానీ సుమన్ గారు మాత్రం పట్టించుకోవట్లేదు. కెప్టెన్ నిన్న అయితే నిద్ర కూడా పోయాడు అనమాట. నిద్రపోయి ఏం లేదు, జస్ట్ రిలాక్స్ అని చెప్పి నిన్న ఎపిసోడ్లో చెప్తా ఉంటాడు అనమాట. సుమన్ గారు వచ్చేసి రెడ్డి దివ్య వాళ్ళు నీకెందుకమ్మా అసలు నువ్వు, సుమన్ గారు ఏం చెప్తారంటే, మీ వాష్రూమ్ కాదు కదా, ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు, అసలు మీ డ్యూటీ కాదు కదా ఇది, మీది వెజల్స్ క్లీనింగ్ కదా, నువ్వెందుకు కంప్లైంట్ చేస్తున్నావు, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు బాత్రూంలోకి, అది యూజ్ చేయకండి మీరు అని చెప్పేసి సుమన్ కెప్టెన్ కాబట్టి కెప్టెనే లేడీస్కు ఆ రూమ్ ఇచ్చానని చెప్పి వాళ్ళు ఇస్తారు కదా, సరే నువ్వు యూజ్ చేయగాక అని చెప్పేసి సుమన్ కూడా
సంజన మీద కొద్దిగా ఈ మధ్య సుమన్కు సంజనకు కూడా కొద్దిగా చిన్నగా స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత గౌరవ్ వచ్చి ఆ డస్ట్బిన్ తీసేయమని చెప్తారు అనమాట సంజనకి. కానీ నేను తీసేయను అని చెప్పేసి సంజన గారు చెప్తే వాళ్ళు కూడా ఆ డస్ట్బిన్ అక్కడ పెడితే లోపల పెడితే మేము తీసేస్తాం, ఇక్కడ పెడితే మేము తీసేయమంటే సంజన గారు హ్యాండ్ గ్లౌజులు అవి వేసుకొని వచ్చి ఆ కవర్ తీసుకొచ్చి మారుస్తా అంటే గౌరవ్ వద్దు, మీ డ్యూటీ కదా అది, మీరు చేయొద్దు అది అంటే, లేదు నేను చేస్తాను, మీరు ఎవరు పట్టించుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి ఈమె కొద్దిగా గొడవాడి మొత్తానికైతే గొడవాడుతూ ఉంటుంది. అప్పుడు సుమన్తో మళ్ళీ మాధురి గారు ఉండి ఆమె కెప్టెన్ మీరు కంట్రోల్ చేయొద్దు సంజన. అప్పుడు ఏం చెప్తానంటే సంజన గారు నేను క్లీన్ చేస్తాను, క్లియర్ చేస్తాను అని చెప్తుంది కదా, ఆమె క్లీన్ చేస్తా అంటే మీరు ఎందుకు ప్రొలాంగ్ చేస్తారు అని చెప్పేసి సుమన్ గారిని మాధురి గారు అడుగుతారు అనమాట. అప్పుడు ఈయన ఉండి నేను కంట్రోల్ చేయట్లేదు, నేను కూడా కంట్రోల్ ఏం చేయట్లేదు, నేనేం కంట్రోల్ చేయట్లేదు, మీకు గైడ్ చేస్తున్నానని చెప్తాడు అనమాట సుమన్. మీరేం కంట్రోల్ చేయొద్దు, మీరు మమ్మల్ని కంట్రోల్ చేయొద్దు, జస్ట్ గైడ్ చేయండి అని చెప్పి సంజన గారు అంటే సుమన్ గారు కూడా దానికి కౌంటర్గా నేనేం కంట్రోల్ చేయట్లేదు, నేను జస్ట్ గైడ్ చేస్తున్నానని సుమన్ అంటాడు అనమాట. మొత్తానికి ఆ డస్ట్బిన్ సంజన గారే క్లీన్ చేసి ఆ కవర్ మార్చి మళ్ళీ అంతటితో అది అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక టాస్క్, ఇది అయితే మరి కామెడీ టాస్క్ పెట్టాడు అనమాట బిగ్ బాస్. ఏం లేదు, మీరు ఫస్ట్ వచ్చేసి ఫుడ్కు సంబంధించింది ఛాలెంజ్ అదొకటి గెలిచారు. తర్వాత కాలుకు సంబంధించింది అదే చెప్పు అది ఒకటి, తర్వాత మడ్డి టాస్క్లో అదొకటి, జెండా పాతాలి వాళ్ళ మీద అని చెప్పేసి మూడోది, ఇది నాలుగోది. వీళ్ళు ఏం చెప్తారంటే మీరు మీ నోటికి పని చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ టాస్క్ ఇస్తున్నా అని చెప్పేసి, టాస్క్ పేరు అయితే మరీ వెరైటీగా ఉంటుంది, హ్యూమన్ ఫౌంటైన్ అని చెప్పేసి 1000 రూపాయల బీబీ కాయిన్స్ ప్రైజ్ మనీ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఆయేషాకు హెల్త్ బాగాలేదు, ఈ మధ్య 2-3 రోజుల నుంచి ఆమె హెల్త్ బాగాలేక టాస్క్లో కూడా పాల్గొనట్లేదు, ఆయేషా ఇష్టము, నీ ఇష్టము, నువ్వు పాల్గొనాలంటే పాల్గొనవచ్చు, లేదంటే లేదమ్మా అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అవసరమైతే నువ్వు పక్కన ఉండొచ్చు అని చెప్పేసి. కానీ ఆయేషా గేమ్ ఆడడానికి వస్తుంది. దీంట్లో ఫస్ట్ రౌండ్లోనే రీతు ఆయేషా వస్తారనమాట. ఏం లేదు, నోట్లో నీళ్లు ఉంచుకొని ముందు బకెట్లు ఉంటాయి, ఒక 8 బకెట్లు అనమాట, అంటే 8 feet వరకు బకెట్స్ ఉంటాయి. ఆ బకెట్స్ నోటితో దూరం ఉయ్యాలన్నమాట. ఊస్తే దూరం ఎవరైతే ఎక్కువ దూరం ఆ వాటర్ ఆ బకెట్లో పడుతుందో వాళ్ళు విన్నర్ అనమాట. ఇది మరీ కామెడీ, మామూలు టాస్క్ కాదు. ఈ బిగ్ బాస్కు ఈ టాస్క్లు దొరకట్లేదో ఏమో అని కానీ ఈ టాస్క్ అయితే మాత్రం మరీ వరస్ట్ టాస్క్ పెట్టిండు. అది చూస్తున్నంతసేపు ఏంది పిల్ల టాస్క్లు, వాళ్ళేం బాడీలు వేసుకొని ఇంత బాడీ బిల్డర్ లాగా వాళ్ళు ఉంటే వాళ్ళకు నోట్లో నీళ్లు వేసుకొని ఊది ఎంత దూరం నీళ్ళు ఎక్కువ ఎంత దూరం ఎవరు పడతాయో వాళ్ళు విన్నర్ అని చెప్తాడు. నేనేమో కాలు బలం చూపించాలని చెప్పేసి చెప్పు పంగ ఎత్తి పైకి బోర్డు మీద తగిలిచ్చారని చెప్పి అదొక టాస్క్ పెడతాడు. అసలు దారుణంగా ఉన్నాయి ఈ టాస్కులు. ఈ వారం టాస్కులు మాత్రం గోవిందా అనిపించినాయి అనమాట. ఇంకా ఆ టాస్క్లో మీరు ఏం ఎంటర్టైన్మెంట్ చేయట్లేదని చెప్పి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పెట్టి కిల్లి అదే వాళ్ళ టీ కొట్టు తర్వాత పానీపూరి కొట్టు పెట్టినా అది కూడా అట్లే అటర్ ఫెయిల్యూర్ అయింది. అలాగే ఇంక ఈరోజు ఇదంతా కాదని చెప్పేసి పోలీసు గెటప్లు వేసి అమర్దీప్ను తర్వాత వాళ్ళని తీసుకొని వస్తాడనమాట. అది నెక్స్ట్ చెప్తాను. ఈ టాస్క్లో మాత్రం మొత్తానికి ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకు, సంజన టీం గెలుస్తుంది అనమాట. సంజన టీం గెలిస్తే ఇది మరి ట్విస్ట్, విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్ కోసం గెలిచిన గ్యాంగ్ లీడర్ ముందు ఓడిన గ్యాంగ్స్ అందరూ మోకాళ్ళ మీద ఉండి మీరు తోపు మేము తుపాస్ అని చెప్తూ ఉండాలని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత రీతుకు పవన్కు చిన్న ఈ డబ్బుల దగ్గర చిన్న ఇష్యూ జరుగుతుంది అనమాట, జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి
వీళ్ళు లెక్కలు వేసుకుంటా ఉంటారు. రీతు ఆ టీంలోకి వెళ్తుందేమో, బ్లూ టీంలోకి వెళ్తుందేమో, డబ్బులు వీళ్ళ దగ్గర అమౌంట్ ఇంకా పంచరన్నమాట. మాధురి వాళ్ళ టీము వీళ్ళంతా దొంగతనం చేసిన డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా పంచరు. ఈ పంచితే ఎక్కడ వాళ్ళు అటు పక్కకి వెళ్ళిపోతారు అని చెప్పి రీతు మీద డౌట్తో చూపిస్తూ ఉంటారు అనమాట. రీతు కూడా అట్లా చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్ ఉంది అని చెప్పేసి లెక్క చెప్పమంటాడు. ఈ లెక్క చెప్పమంటే ఇంకా ఈ క్యాలిక్యులేషన్లో ఇప్పటి వరకు ఖజానా వాళ్ళ టీము ఫస్ట్ 2,000 పోయింది అనుకుంటారు, తర్వాత 6,000 పోయింది అనుకుంటారు, తర్వాత ఇమ్మాన్యువల్ ద్వారా తెలుస్తుంది అనమాట బ్లూ టీం వాళ్ళకి 10,000 పోయింది అని చెప్పేసి వాళ్ళ ఎప్పుడు తనుజ దగ్గర ఇంత అమౌంట్ ఉన్న తర్వాత వీళ్ళందరూ లెక్కేసుకొని ఏంది ఇంత అమౌంట్ ఎట్లా వచ్చింది వీళ్ళు దొంగ లెక్కలు చెప్తున్నారని అన్నప్పుడు వాళ్ళు డౌట్ వాళ్ళు అడుగుతా వాళ్ళు ప్రశ్నలు వేసుకుంటా అంటే అప్పుడు ఇమ్మాన్యుయల్ చెప్తాడు అనమాట. ఫస్ట్ వచ్చింది 10,000 క్యాష్, అవి తీసుకున్నారు, ఆ డబ్బులే అందుకే అంత అమౌంట్ ఉంది అని చెప్పి చెప్తాడు అనమాట. సరే, దీంట్లో బిగ్ బాస్ అందరినీ మీ లెక్కలు ఏవో మీరు చెప్పండి, అసలు ఎవరెవరి దగ్గర ఎంత ఉందంటే ఆయాష వచ్చేసి నా దగ్గర 800 ఉందని చెప్తాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చేసి 3,100 ఉందని చెప్తాడు. సాయి 2,810 బీబీ కాయిన్స్ ఉన్నాయని చెప్తాడు. నిఖిల్ వచ్చేసి 2,100 ఉన్నాయని చెప్తాడు. రాము రమ్య ఇద్దరు వచ్చేసి వాళ్ళ దగ్గర మా దగ్గర 0 అని చెప్తారు. పవన్ వచ్చేసి 2,100 అని చెప్తాడు. సుమన్ వచ్చేసి 3,150 ఉన్నాయని చెప్తాడు. తనుజ 7,500 హైయెస్ట్ అనమాట తనుజ. ఆ తర్వాత దివ్య 3,980 దివ్య. ఆ తర్వాత కళ్యాణ్ 3,100, రీతు 2,580. వీళ్ళ టీంలో బాగా ఆడింది ఎవరు? ఇమ్మానియలు, కళ్యాణ్. కానీ వాళ్ళకి మాత్రం వీళ్ళందరికంటే తక్కువ ఉంటాయి ఈ తనుజ ఈ దివ్య కంటే. అది తర్వాత కళ్యాణ్ కూడా లైవ్లో బాధపడతా ఉంటాడు. మేము గేమ్స్ సిన్సియర్గా గేమ్స్ ఆడిన వాళ్ళం, ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం, మనీ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం, మా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇది అన్ఫేర్ అన్నట్టుగా కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రాము రమ్య వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాకు వద్దు, అదే కెప్టెన్సీ కంటెండర్స్ మాకు వీళ్ళ దగ్గర అంత అమౌంట్ కూడా ఉండదు, వీళ్ళ దగ్గర 6,000 ఉంటుంది. తలా వీళ్ళు 800 900 పంచుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే రాము రమ్య ఇద్దరు వచ్చేసి మన నిఖిల్కి ఇస్తారు అనమాట. నిఖిల్కి ఇస్తే నిఖిల్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది. అట్లా తర్వాత బిగ్ బాస్ రాము రమ్యాల దగ్గర అమౌంట్ లేదు కాబట్టి వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తప్పుకుంటారు అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. స్టోర్ రూమ్ నుంచి మాలలు వస్తాయి, ఆ మాలలు తీసి వాళ్ళ ఫోటోలకు వేయండి అని చెప్పేసి వాళ్ళను తప్పిస్తారు అనమాట. తర్వాత బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనమాట. సెక్యూరిటీ ఫోర్సెస్ తమ గాలింపు చర్యలను ముమ్మరం చేస్తారు. గ్యాంగ్ లీడర్స్ అయిన మాస్ మాధురి, సంజన సైలెన్సర్ ఆటలు కట్టించడానికి సంసిద్ధమయ్యారు. గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి గ్యాంగ్ లీడర్ అడ్డా అయిన వాంటెడ్ పేట తెలిసిపోయింది. ఏ నిమిషమైనా వాళ్ళు ఈ స్థావరాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఈ ఆటను క్లైమాక్స్కి తీసుకెళ్తారు అని అనౌన్స్ చేస్తారు అనమాట. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే సెక్యూరిటీ ఫోర్సెస్కి ఈ విషయం తెలిసినట్టుగా గ్యాంగ్ లీడర్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి గ్యాంగ్ లీడర్స్ కూడా ఈ విషయం తెలిసింది కదా. అవును, నేనే కదా చెప్పింది, ఏం పర్లేదు, సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళను గుర్తించకుండా ఉండడానికి వీళ్ళ భాష వీళ్ళ వేషాలు మార్చుకొని మీరు వాళ్ళని బోల్తా కొట్టించవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. ఒకవేళ వాళ్ళని బోల్తా కొట్టించకపోతే మీరు జైలుకి వెళ్తారు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళకు ప్రాపర్టీ స్టోర్ రూమ్ నుంచి ప్రాపర్టీ వస్తాయి అనమాట. విగ్గులు అవన్నీ వస్తాయి. అంటే వేష భాషలు ఇప్పుడు దాకా ఉన్న వేషంలో వాళ్ళు తీసేసి ముసలోళ్ళ గెటప్ లాగా విగ్గులు వస్తాయి, అవి వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత ఆయేష దగ్గరికి వచ్చి ఆయేష నిఖిల్ గౌరవ్కి చెప్తుంది అనమాట. నా 800 మీకే ఇచ్చేస్తా, నాకు వద్దు, నేను గేమ్ నుంచి తప్పుకుంటానని చెప్పేసి ఆయేష కూడా నిఖిల్ గౌరవ్కి చెప్తుంది. ఆ తర్వాత పవన్కు రీతుకు చిన్న గొడవ జరిగింది అనమాట. ఏం లేదు, వీళ్ళు చిన్న ఈ మధ్య స్టార్ట్ అయింది కదా, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు లవ్ బర్డ్స్ అని చెప్పేసి నామినేషన్ స్టార్ట్ చేసింది కదా, ఇంకా దాని పరంగా వీళ్ళు చిన్నగా విడిపోవాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయినాయి, చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి అనమాట.
ఇవి గొడవల్లో భాగంగా వీళ్ళు ఏ కారణం దొరికితే ఎలా విడిపోవాలన్నట్టుగా చిన్న గొడవలు పడతాయి. ఏం లేదు దీంట్లో నీ బాధలన్నీ తెచ్చి నా మీద రుద్దకు అని రీతు పవన్ అంటది. అదే పవన్ అంటదంట రీతు. దానికి నేనేం చెప్పాను నా బాధలు, నేను ఎవరికి ఏం చెప్పలేదు, నువ్వే చెప్తున్నావు అని చెప్పేసి ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత గొడవ పడి మళ్ళీ ఇద్దరు హక్ చేసుకోవడం బాత్రూంలో. ఇంకా మామూలే వీళ్ళైతే ఆ కంటెంట్ అయితే ఆపుదామని ప్రయత్నిస్తారు కానీ ఆపలేకపోతున్నారు వాళ్ళు. మరి ఆపితే వాళ్ళ ఇంకా గేమ్ బాగా ముందుకెళ్తుంది. చూసాం ఈరోజు పవన్ అసలు ఫిజికల్ టాస్క్లు ఎట్లా ఆడతాడో అల్లాడిస్తాడు. ఆ పవన్ అంత పొటెన్షియల్ ఉన్న వ్యక్తి ఈ లవ్ ట్రాక్లో పడి అతనికి స్కోప్ రావట్లేదు. కంటెంట్ కూడా ఈ లవ్ ట్రాక్లో పడి కంటెంట్ తప్పిపోయింది అనమాట. ఆ తర్వాత కెప్టెన్సీ బోర్డు మీద మాధురి, కళ్యాణ్, సుమన్, రమ్య, రీతు కెప్టెన్సీ బోర్డు దగ్గర ఉండి మాధురి గారు ముసలమ్మ గెటప్ వేస్తే ఇమానియాలు వీళ్ళందరూ ఉంటారు. కళ్యాణ్, సుమను, రమ్య, రీతు వీళ్ళందరూ ఉంటే వీడు ఫస్ట్ వీక్ వీడు కెప్టెన్ అయ్యాడు, సెకండ్ వీక్ వీళ్ళు కెప్టెన్ అయ్యారు అని చెప్పేసి ఆ కెప్టెన్సీని అందరినీ చూపించి చెప్తా ఉంటాడు అనమాట. కామెడీ చేస్తూ ఉంటాడు ట్రైన్గా. ఆ తర్వాత హౌస్లో ఒక్కసారిగా దూకుడు సాంగ్ అనేది వేస్తారు. ఆ దూకుడు సాంగ్ ఏం లేదు, వీళ్ళు అంబటి అర్జును ఆ తర్వాత వచ్చేసి అమర్దీప్ ఇద్దరు ఇంద్రజిత్ తర్వాత కాంజిత్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ గెటప్లో వస్తారనమాట లోపలికి. వీళ్ళు వచ్చేది మెయిన్ రీజన్ ఏంటంటే ఇద్దరు డాన్లు వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారని తెలిసిద్ది, వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి మేము వచ్చాము అని చెప్పేసి లోపలికి వస్తారు. ఆ తర్వాత అందరూ ఎదుగుతుంటే వీళ్ళిద్దరు కనపడలేదు, వీళ్ళు ఏమన్నా డబ్బాలా లేకపోతే స్పూన్లా కనపడకుండా పోవడానికి లేని కనపడట్లేదు అన్నట్టుగా అంబటి అర్జున్ జోక్ చేస్తూ ఉంటాడు అనమాట. హౌస్లో మీరు ఏం కొట్టేస్తారో అది తీసుకోనండి, లేదంటే మాతో పాటు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్తానని చెప్పేసి అర్జున్ భయపిస్తూ ఉంటాడు. వీళ్ళు భయపడతా ఉంటారు, నిజంగా తీసుకెళ్తారేమో ఏంది అని చెప్పేసి వీళ్ళు కాఫీ పౌడరు కాఫీ డబ్బా తీసుకొస్తారు అనమాట. తనుజ కాఫీ దాచిపెట్టుకొని ఉంటుంది కదా, ఆ డబ్బా తీసుకొని వస్తారు. కానీ యాక్చువల్గా పల్లీలు తర్వాత పెరుగు డబ్బా అవన్నీ దాచిపెట్టింటారు వీళ్ళు. సరే మొత్తానికైతే ఆ కాఫీ డబ్బా పట్టుకొని వస్తుంది అనుకుంటాం. ఆ తర్వాత ఇంకా అమర్దీప్ వాళ్ళ బెడ్రూమ్లోకి పోయి అన్నీ ఎతుకుతూ ఉంటాడు. అన్నీ ఎతికితే అన్ని ఫ్రూట్స్ తర్వాత గుడ్లు ఇవన్నీ బయటకు వస్తాయండి. ఇదేందిరా నాయన, ఏదో పళ్ళ తోట లేకపోతే బెడ్రూమా అని చెప్పి అతను ఎతుకుతూ ఉంటాడు మొత్తం. ఆ తర్వాత వచ్చేసి అర్జున్ మాత్రం మంచి తెలివైనడు అనమాట. అర్జున్ మొత్తానికి వాళ్ళు ఆ బెడ్ చాటున ఒకరు దూరంగా వాళ్ళు దాపెట్టుకొని ఉంటే వాళ్ళు తొంగి చూస్తూ ఉంటారు అనమాట. చూస్తే అర్జున్ కనిపెట్టి మీరిద్దరు రండి వాళ్ళని పట్టుకొని రండి అని చెప్పేసి మనవాడికి అమర్దీప్ చెప్తారు. వాళ్ళని తీసుకొని ఇద్దరిని తీసుకొని వస్తారు అనమాట. సంజనను మాధురిని తీసుకొని వస్తారు. ఆ తర్వాత కంటిన్యూషన్ రేపు ఉండదు వాళ్ళది, అమర్దీప్ది అర్జున్ది. వీళ్ళని పట్టుకున్నారు కదా, వీళ్ళకి ఏదో టాస్క్ పెట్టేటట్టున్నారు. దానికి సంబంధించిన కంటిన్యూషన్ రేపు ఉంటుంది అనమాట. ఈ కంటిన్యూషన్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు ఒక 2 టాస్కులు జరిగినాయి, అందులో ఒకటి మంచి టాస్క్, ఒకటి తుపాస్ టాస్క్. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు అంబటి అర్జున్ వచ్చారు, సరే ఎంట్రీ ఇచ్చారని ఏదో కాసేపు ఒక 5-10 నిమిషాలు అట్లా ఇంకా ఏం టాస్క్ ఏం మొదలు పెట్టలేదు, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఏం చేయకముందే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట. ఈ వారం అంతా బిగ్ బాస్ అసలు ఎట్లా ఈ వారంలో నామినేషన్ హాట్గా ఉండి ఒక్కసారిగా ఈ ఫిజికల్ టాస్క్లు ఏం పెట్టకుండా ఈ తుపాస్ టాస్క్లు పెట్టి అసలు దారుణంగా ఉంది. అసలు నిన్న ఏంది ఈ ఎపిసోడ్ అనుకుంటే నిన్నటి కంటే ఈ రోజు ఇంకా దారుణంగా ఉంది ఎపిసోడ్ అన్నట్టుగా రోజుకి కంటెంట్ తగ్గిపోతూ ఉంది. ఇంకా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ బయటికి పోయిన కామనర్స్ వీళ్ళు ఉన్నారు కదా, ఎలిమినేట్ అయిన వాళ్ళు కంటెస్టెంట్లు, వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్ రూపంలో మళ్ళీ హౌస్లోకి వస్తారని మనకు సమాచారం వచ్చింది. వాళ్ళు ఈ వీక్లో అంటే సండే తర్వాత వాళ్ళు లోపలికి ఎంట్రీ అయ్యి మనం అందరం కోరుకున్నట్టుగా శ్రీజ కూడా రీఎంట్రీతో లోపలికి వచ్చి శ్రీజ మాత్రం లోపల ఉండిపోద్ది, మిగతా వాళ్ళందరూ మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు అన్నట్టుగా మన సమాచారం ఉంది. శ్రీజ వచ్చి మళ్ళీ గేమ్లోకి వస్తే
ఆట మాత్రం రసవత్తరంగా సాగుతుంది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆయేషాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆమె కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా రేపటి నుంచి ఆమె లైవ్లో కూడా కనపడదు. హాస్పిటల్లో బయటికి వెళ్ళింది అన్నారు. మరి ఆమె కూడా డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతుంది ఈ వారము. నో ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉండి ఆమె బయటికి వెళ్తుంది అన్నట్టుగా. అంటే అంతకుముందు సీజన్లో నోబుల్ ఒకసారి ఇట్లనే హెల్త్ ప్రాబ్లం వచ్చేసి బయటికి వెళ్తాడు అనమాట. బయటికి వెళ్ళి అట్నుంచి అతను ఎలిమినేట్ అవుతాడు. హెల్త్ ప్రాబ్లమ్స్తో బయటికి వెళ్ళి బాగా ఆడుతున్నప్పుడు బయటికి వెళ్ళాడనమాట. అలాగే ఈసారి కూడా ఆయేషా బయటికి వెళ్ళి వీళ్ళు కూడా రీఎంట్రీ ఇస్తారు. వీళ్ళు కంటెస్టెంట్లు ఇప్పుడు రాము వీళ్ళు లిస్ట్లో ఉన్నారు కదా, రాము, ఆ తర్వాత రమ్య, సాయి, దివ్య, వీళ్ళకు కొద్దిగా ప్లస్ అయ్యేటట్టుగానే ఉంది ఈ వీక్. చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా అప్డేట్స్ నాకు తెలిసిన అప్డేట్స్ మీకు ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. మనకు తెలిసినంత వరకు అప్డేట్స్ అన్నీ అప్ టు డేట్ ఇస్తూనే ఉండడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఇంతే. గుడ్ బై ఫ్రెండ్స్.